బందీలందరినీ విడిచిపెట్టి గాజా నుంచి పారిపోవాలని హమాస్ కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్టిమేటం జారీ చేశారు. ఇదే ఆఖరి హెచ్చరిక అని పేర్కొన్నారు. హమాస్ ఇటీవల విడిచిపెట్టిన 8 మంది బందీలతో శ్వేత సౌధంలో సమావేశమైన అనంతరం ట్రూత్ సోషల్ మీడియా వేదికగా హమాస్ పై ట్రంప్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. హలోనా, గుడ్ బైనా, ఏదో మీరే తేల్చుకోండి, బందీలందరినీ వెంటనే విడుదల చేయండి, మరణించిన వారి మృతదేహాలను తక్షణం అప్పగించండి, లేకుంటే తగిన ఫలితాన్ని అనుభవిస్తారని ట్రంప్ హెచ్చరించారు. అందుకు ఇజ్రాయెల్ కు అవసరమైన సహకారం చెప్తామని చెప్పారు. తాను చెప్పినట్లు చేయకపోతే ఒక హమాస్ సభ్యుడు సురక్షితంగా ఉండడని హెచ్చరించారు. మీ చెరలో బందీలుగా ఉండి ఇటీవల విడుదలైన వారిని కలిశానని, ఇదే మీకు చివరి హెచ్చరిక అని చెప్పారు. హమాస్ నాయకత్వానికి ఒకటే చెబుతున్నా, ఇది మీరు గాజా విడిచి వెళ్లాల్సిన సమయం, బందీలను విడిచిపెడితే గాజా ప్రజల కోసం అందమైన భవిష్యత్తు ఉంటుందన్నారు. విడిచిపెట్టకపోతే అంతా చచ్చిపోతారంటూ ట్రంప్ పేర్కొన్నారు. తెలివైన నిర్ణయం తీసుకోండి, బందీలను విడుదల చేయండి, లేకపోతే నరకం చూపిస్తారన్నారు. మరోవైపు అమెరికా అధికారులు హమాస్ తో నేరుగా చర్చలు జరుపుతున్నట్టు శ్వేత సౌధం మీడియా కార్యదర్శి ధృవీకరించారు. ఖతార్ రాజధాని దోహాలో ఈ చర్చలు జరిగినట్లు నిర్ధారించారు. ట్రంప్ హెచ్చరికపై హమాస్ స్పందించింది. గాజాలో శాశ్వత కాల్పుల విరమణ జరిగితేనే బందీలను విడిచిపెడతామని తెలిపింది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. వంచది అక్టోబర్ 2023 నుంచి కూడా ఇటు ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం ప్రారంభమైన విషయం తెలిసేదే. అక్టోబర్ లో ఒక ఇంటర్నేషనల్ మ్యూజిక్ ఫెస్టివల్ జరుగుతున్నప్పుడు ఆకస్మికంగా ఎంతో మంది విదేశీయులు ఇజ్రాయెల్ లో అక్కడ ఆ మ్యూజిక్ పార్టీని ఎంజాయ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా ఈ హమాస్ తీవ్రవాదులు వచ్చి ఇజ్రాయెల్ పైన దాడి చేసిన విషయం తెలిసిందే. ఇంకా అప్పటి నుంచి ఎడతెరిపి లేకుండా అటు ఇజ్రాయెల్ ఇటు లెబనాన్ పైన, అలాగే మధ్యలో ఇటు హమాస్, హిజ్బుల్లా, హౌతీస్ పైన ఎడతెరిపి లేకుండా యుద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు సో ఎప్పటికీ వార్ ఎండ్ అవుతుంది అనేది కూడా ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగింది. ఎందుకంటే ఓవైపు రష్యా ఉక్రెయిన్ వారు కూడా 2022 కరోనా సెకండ్ వేవ్ నుంచి కూడా ఫిబ్రవరి 25వ తేదీన ఎప్పుడైతే 22వ తేదీన యుద్ధం ప్రారంభమైందో అది ఇప్పటికీ కూడా దానిపైన కూడా ఇప్పటికీ స్టిల్ టాక్స్ అనేవి నడుస్తూ ఉన్నాయి. రీసెంట్ గా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా అమెరికాలో వైట్ హౌస్ లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ని కలిసిన విషయం తెలిసింది. తాజాగా ఇప్పుడు మరో వరల్డ్ వార్ అంటే మూడో ప్రపంచ యుద్ధము ప్రమాదము ఇటు ఈ రెండు దేశాలు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది. రష్యా ఉక్రెయిన్ వార్ అనేది దాదాపు సమసిపోయిందనే చెప్పుకోవాలి. సీజ్ ఫైర్ కి కూడా ఉక్రెయిన్ అధ్యక్షుడు తాను కట్టుబడి ఉన్నానని చెప్పడము. ఇప్పుడు నెక్స్ట్ హమాస్ తోని ఇజ్రాయెల్ వార్ అనేది కూడా ఇప్పుడు సర్వత్రా కాలుతుంది లేపుతుంది. ఎందుకంటే ఆ మిడిల్ ఈస్ట్ లో ఉన్న కంట్రీస్ అంతా కూడా ఇజ్రాయెల్ కి అగెనెస్ట్ గా ఉన్నారు. సో అది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసే ప్రమాదం ఉందంటూ కూడా చాలా మంది మిలిటరీ ఎక్స్పర్ట్స్ కూడా 2 సంవత్సరాలుగా చెప్తూ వస్తున్నారు. అయితే ఆ ఇజ్రాయెల్ హమాస్ వార్ సందర్భంగా బందీలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా హమాస్ తీవ్రవాదుల దగ్గర కొంతమంది ఉండడం, వాళ్ళందరినీ కూడా ఒక హాస్పిటల్లో, గాజాలోని ఒక హాస్పిటల్లో కింద బంకర్ లో పెట్టడము, ఆ హాస్పిటల్ ని కేంద్రంగా వాడుకొని వాళ్ళు అక్కడి నుంచే ఫండింగ్ కానీ, ఆయుధాలు సప్లై కానీ, అక్కడి నుంచే మొత్తం ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ని మానిటర్ చేయడం కూడా మనందరం కూడా తెలిసిందే. అయితే ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల్లో గెలిచాడో అప్పటి నుంచి కూడా ఎస్పెషల్లీ జెవిష్ కమ్యూనిటీ, ఇజ్రాయెల్ మొత్తం యూదులు అంటారు, ఈ యూదులందరూ కూడా డొనాల్డ్ ట్రంప్ కి వస్తే కాస్త తమకి అప్పర్ హ్యాండ్ వస్తుంది. ఈ మేరకు ఇటు ఇరాన్ పైన కూడా, ఎందుకంటే ఇరాన్ కూడా ఇటీవల కాలంలో తరచుగా అణ్వాయుధాన్ని కూడా డెవలప్ చేస్తూ వస్తుంది. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా అమెరికా అనేది ఫస్ట్ నుండి ఇజ్రాయెల్ కి చాలా క్లోజ్ అయింది. కాబట్టి డొనాల్డ్ ఖచ్చితంగా ఇజ్రాయెల్ కి మద్దతు వస్తుందని కూడా మొదటి నుంచి ఇజ్రాయెల్ భావిస్తుంది. సో తాజాగా అమెరికన్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా పిలుపునిచ్చారు. బందీలందరినీ విడిచిపెట్టి గాజా నుంచి పారిపోవాలంటూ కూడా హమాస్ కి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్టిమేటం జారీ చేశారు. ఇదే ఆఖరి హెచ్చరిక కూడా ఆయన ఒక అల్టిమేటం జారీ చేశారు. ఎందుకంటే కొద్ది రోజుల కిందట హమాస్ 8 మంది బందీలతో కూడా వైట్ హౌస్ లో సమావేశమై అనంతరం ట్రూత్ సోషల్ మీడియా వేదికగా హమాస్ పై ట్రంప్
తీవ్ర స్థాయిలో కూడా మండిపడ్డారు. స్థాయిలో గుడ్ బై డిసైడ్ అంటే ఏదైనా మీరే తెలుసుకోండి, బందీలందరినీ వెంటనే విడుదల చేయనట్టు కూడా ఆయన పేర్కొన్నారు. మరణించిన వారి మృతదేహాల్ని తక్షణము అప్పగించండి, లేకుంటే తగిన రిజల్ట్ ని అనుభవిస్తారంటూ కూడా ఆయన హెచ్చరించారు. అందుకే ఇజ్రాయెల్ తో అవసరమైన సహకారం చేస్తామని కూడా ఆయన చాలా క్లియర్ గా చెప్పారు. అది చెప్పినట్టు చేయకపోతే ఒక్క హమాస్ సభ్యుడు ఎవరు కూడా సురక్షితంగా ఉండడు, అంటే ఇండైరెక్ట్ ఎవరు బస్తారంటూ కూడా ఆయన హెచ్చరించారు. అంటే ఎవరైతే మీరు కిడ్నాప్ చేశారో వాళ్ళందరినీ చెరలో బద్దీలుగా ఉన్న విడుదల చేశారని ఇది లాస్ట్ వాచ్ అంటూ కూడా ఆయన చెప్పారు. హమాస్ నాయకత్వానికి ఒకటే చెప్తున్నారు, మీరు గాజాని విడిచి వెళ్లాల్సిన సమయం ఇది, బందీలను విడిచిపెడితే ఆ గాజా ప్రజల కోసం ఒక బెటర్ ఫ్యూచర్ ఉంటుందని, విడిచిపెట్టకపోతే అంతా చచ్చిపోతారంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఒక వైల్డ్ డెసిషన్ తీసుకోండి, బందీలను విడుదల చేయండి, లేకపోతే నరకం చూస్తారంటూ కూడా ఆయన చెప్పారు. సో మరోవైపేమో ఇటు అమెరికా అధికారులు హమాస్ తో కూడా నేరుగా చర్చలు జరుపుతున్నట్టు కూడా వైట్ హౌస్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో కరోలిన్ లివిక్ కూడా పేర్కొన్నారు. ఖతార్ క్యాపిటల్ దోహాలో కూడా ఈ చర్చలు జరిగినట్లు నిర్ధారించారు. సో ఇప్పటికీ ఇటు హమాస్ ఇజ్రాయెల్ వార్ అనేది ఒక ఎండ్ కాబోతోంది. ఎందుకంటే హమాస్ అనేది ఒక టెర్రర్ ఆర్గనైజేషన్ గా కూడా పేరొందింది. ఇటీవలే హమాస్ చీఫ్ ని కూడా ఆకస్మికంగా ఐడిఎఫ్ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ కూడా పట్టుబెట్టాయి. సో కానీ ఈ వార్ అనేది కూడా ఈ నిరంతరం ప్రక్రియ కొనసాగుతూ వస్తుంది. సిన్స్ 1980s నుంచి కూడా ఈ రెగ్యులర్ గా అటు ఇజ్రాయెల్ పక్కన ఇటు హమాస్ తో పాటు అలాగే లెబనాన్ లోని హౌతీస్ తోని కూడా హిజ్బుల్లాతోని రెగ్యులర్ గా జరుగుతుంది ఈ వార్ అనేది ఒక ఎండ్ ఉంటే వరల్డ్ లోనే సాఫిస్టికేటెడ్ టెక్నాలజీ అనేది ఇజ్రాయెల్ వాడుతుంది. సో ఈ కొన్నిసార్లు అమెరికా కూడా ఇజ్రాయెల్ పైన డిపెండ్ అవుతోంది. సో దీనివల్ల ఇప్పుడు అమెరికాలో ఇజ్రాయెల్ లో కూడా యుద్ధ కారణం చేత ఇన్ఫ్లేషన్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. సో ఈ హమాస్ పని యుద్ధం ఆపేస్తే ఇజ్రాయెల్ కూడా చాలా ఫార్ బెటర్ గా ఇంకా ఫర్దర్ గా కూడా ముందుకు వెళ్లాల్సి ఉంది. సో ఈ నేపథ్యంలో నేరుగా డొనాల్డ్ ట్రంప్ అమెరికన్ ప్రెసిడెంట్ ఫస్ట్ నుంచి కూడా ఇజ్రాయెల్ కి అమెరికా క్లోజ్ ఎయిడ్ గా అంటే ఒక ఏలీగా ఉంటూ వస్తుంది. ఫస్ట్ నుంచి కూడా అమెరికా ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేస్తూ వస్తుంది. ఇంకా డొనాల్డ్ ట్రంప్ రావడంతో ఇజ్రాయెల్ కి కాస్తంత ఊరట లభిస్తుందని చెప్పుకోవాలి. సో ఇప్పటికైనా హమాస్ ఇజ్రాయెల్ పైన అటాక్ చేయకుండా ఈ వార్ అనేది ఒక ఎండ్ కావాలని ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా కోరుకుంటున్నారు. వైశాలి, అయితే మరి గాజాలో శాశ్వత కాల్పుల విరమణ జరిగితేనే బందీలను విడిచిపెడతామని హమాస్ తెలిపింది కదా, మరి దీనిపై ట్రంప్ స్పందించారా? డెఫినెట్లీ అయితే ఇప్పుడు ఇక్కడ ఒక దేశము ఇంకో దేశం పైన యుద్ధం జరిగితే సీజ్ ఫైర్లు కానీ జెనీవా ఒప్పందం ప్రకారం కానీ ఏదైనా కూడా ఒక ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఒక తీవ్రవాదులు ఒక దేశం పైన దాడి చేస్తే దానికి తీవ్రవాదుల కండిషన్లు పెట్టడం అనేది కూడా ఈ మేరకు ప్రపంచ దేశాలకు సంబంధించి ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. దానికి మన దేశాన్ని కూడా ఉదాహరణ తీసుకోవచ్చు. గత 10 ఏళ్లుగా అంటే దాదాపు 2014 నుంచి కూడా కాస్త టెర్రర్ అటాక్స్ అనేవి కూడా గ్రాడ్యువల్ గా తగ్గుతూ వస్తున్నాయి. ఎప్పుడైతే ఊరి అటాక్ అలాగే పఠాన్కోట వైమానిక దళం పైన దాడులు జరిగాయో అప్పటి నుంచి కూడా క్రమేపీ తగ్గుతూ వస్తుంది. ఎందుకంటే బార్డర్ లో రెగ్యులర్ గా కూడా ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ జమ్మూ కాశ్మీర్ లో మన దగ్గర కూడా ఉంటుంది. సో మన వాళ్ళు ఏదైనా ఉంటే ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ డైరెక్ట్ పాకిస్తాన్ తో డీల్ చేస్తుంది, కానీ టెర్రరిస్టులతో డీల్ చేస్తారు. సిమిలర్ గా ఇక్కడ ఈ హమాస్ కూడా అమెరికా అనేది ఒక ఆప్షన్ ఇస్తుంది. గాజాని ఖచ్చితంగా పెట్టాల్సింది అంటూ కూడా హమాస్ కి డొనాల్డ్ ట్రంప్ ఒక ఆప్షన్ ఇచ్చారు. సో యూజువల్ గా అయితే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ తో ఏ ప్రభుత్వం కూడా చర్చలు అయితే జరపదు. గతంలో కాందహార్ లో జరిగిన విమానం హైజాక్ జరిగినప్పుడు మాత్రమే బందీలను విడిపించడానికి అప్పుడు కాందహార్ లో చర్చలు జరిపారు, కానీ యూజువల్ గా అయితే వార్ కే వెళ్తారు. వైశాలి, రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.